బ్యాక్ టు బులెటిన్. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు రాబోతున్నాయని ఏపీ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిద్ధ రాజు తెలిపారు. మహిళలకు రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయన్నారు. బీజేపీ వల్ల రిజర్వేషన్లు సాధ్యమవుతాయి అంటున్న నిషిద్ధ రాజుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సంబంధించినటువంటి అంశం ప్రపంచవ్యాప్తంగా కూడా దృష్టిని ఆకర్షిస్తోంది. ఇండియాని కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించి ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు సంబంధించినటువంటి అంశంపైన రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా మహిళా లోకమంతా కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నిషిద్ధ రాజ్ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించారు. అందులో భాగంగానే జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టేటువంటి ముందు ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఏపీ బీజేపీ ప్రత్యేకంగా కసరత్తు చేస్తుంది. మనతో మాట్లాడింది నిషిద్ధ రాజ్ ఉన్నారు. మేడం చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? మహిళా బిల్లు తర్వాత రాజకీయ ముఖచిత్రం ఎలా బాధపడుతుంది? ముందుగా నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర మహిళా మోర్చా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దిస్ ఇస్ ట్రాన్స్ఫర్మేటివ్ హిస్టరీ ఇన్ ద బుక్స్ ఆఫ్ భారత్. ఎందుకంటే మనకు ఇది వరకు కూడా చాలా దశాబ్దాలుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తామనేటువంటి విషయాన్ని చూపిస్తూ మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఇది మహిళా ఓటు కోసం వాళ్ళు ఓట్ బ్యాంక్ మార్చుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో చూసినాము. కానీ ఇవాళ ఒక దృఢమైన నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ఈ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ద్వారా ఈ యొక్క 33% ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు 16th, 17th, 18th పార్లమెంట్ సెషన్స్లో ఇది అమలు చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉన్నటువంటి బిల్స్ కానీ చట్టాలకి కానీ లోటు లేనటువంటి సిచ్యువేషన్ ఉంది మన ఇండియాలో కావచ్చు, స్టేట్లో కావచ్చు. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఏ స్థాయిలో ఉండబోతుంది? మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఏపీలో ఏ స్థాయిలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది? ఏపీ లాంటి రాష్ట్రాల్లో మహిళలు ముందుకు వచ్చి నేరుగా చట్టసభలో పోటీ చేసేటువంటి సిచ్యువేషన్ ఉందా? దీనిపైన భవిష్యత్ కార్యాచరణ బీజేపీది ఎలా ఉండబోతుంది? అంటే అవకాశం ఇస్తేనే కదని తెలుస్తుంది. మనకి ఇప్పుడు ఈ యొక్క గొప్ప అవకాశం మన మహిళలకు లభిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా మహిళలు ముందుకొస్తారు. అదేవిధంగా ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో చూసినట్లయితే ప్రాక్సీ విధానం జరుగుతుంది. అంటే వాళ్ళ హస్బెండ్స్ లేదంటే బ్రదర్స్ లేదా ఫాదర్స్ వాళ్ళు ముందుండి మహిళలను ముందు పెట్టి వాళ్ళు వ్యవహారం నడిపేటువంటి పరిస్థితి ఉంది. కానీ భారతీయ జనతా పార్టీలో ఆల్రెడీ ఆర్గనైజేషనల్గా మహిళలకు ఒక పర్సంటేజ్ అనేది మనకు ప్రతి స్థాయిలో కూడా ఇస్తున్నాము. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మహిళలకు ఈ యొక్క అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని మీద పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి బిల్లుకి సంబంధించినటువంటి అంశం మీద మహిళలు అందరూ కలిసి ఎలాంటి కార్యక్రమాలు రూపొందించబోతున్నారు? ఈ కార్యక్రమాల్లో ఏపీ బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది? అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఆల్రెడీ ఫర్ ద పాస్ట్ 1 decade we've been గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు విమెన్. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాల్లో కూడా మహిళలు ఎక్కువ శాతం ఉపయోగించడం ఈ యొక్క స్టాండప్ ఇండియా కానీ స్టార్టప్లు కానీ అదేవిధంగా ముద్ర యోజన ఇవన్నీ కూడా మహిళలు పాత్ర ఎక్కువ ఉంది. కాబట్టి దీంట్లో కూడా ఇక మీదట కూడా మహిళలకు ఏ విధమైనటువంటి ఎంపవర్మెంట్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుందో ఖచ్చితంగా మా రిప్రజెంటేషన్ అనేది పార్లమెంట్లో ఉంటుంది. మొత్తమే చూసుకుంటే కనుక ఏపీలో చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశాలు, మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినంతవరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా నారీ శక్తి వందన పేరుతో భవిష్యత్ కార్యాచరణలో భాగంగా బీజేపీ మహిళా లోకానికి పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహించి అవగాహన కల్పించే విధంగా ముందుకు వెళ్తుందని కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.